150 కోట్ల సర్కారు భూమిపై గులాబీ నేత కన్ను. కమ్మ సంఘం భూ కేటాయింపులో ట్విస్ట్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధిపై భూ కబ్జా ఆరోపణలు. 23 ఎకరాలు కాపాడుకునేందుకు తపన. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. సంఘం పేరుతో కథ నడిపిన లీడర్. గులాబీ బాస్తో సన్నిహిత సంబంధాలు. యాక్షన్ తీసుకోవడంపై ప్రభుత్వంతో చర్చలు అంటూ ఒకరిని చూస్తాం. ఎవరబ్బా ఆ దొంగ? చూడండి, 150 కోట్ల ప్రభుత్వ భూమిపై గులాబీ నేత కన్నట. కబ్జాకు నాటి సర్కారు బ్లెస్సింగ్స్. హైటెక్స్ సమీపంలోని భూమిని కమ్మ సంఘానికి ఎందుకు కేటాయించిన అంశంపై సదరు కమ్మ లీడర్ అప్పటి ప్రభుత్వ పెద్దలకు వివరించినట్టు ప్రచారం జరిగింది. సదరు లీడర్కు ఫేవర్ చేసేందుకు బీఆర్ఎస్ కీలక నేతలు అక్కడే కమ్మ సంఘానికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అదే సామాజిక వర్గానికి చెందిన కులస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే బీఆర్ఎస్ పాలనలో అక్కడ నిర్మాణం చేయాలని సదరు లీడర్ ప్లాన్ చేశారు. కానీ విలువైన భూములను కమ్మకుల సంఘానికి కేటాయించాలని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది. ఈలోపు ప్రభుత్వం మారడంతో గులాబీకి లీడర్ కబ్జా చేసేందుకు తన అంచెలు రంగంలోకి దింపారనే ఆరోపణలు వస్తా ఉన్నాయి. సో దాదాపు 150 కోట్ల విలువైనటువంటి భూమిని, ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అక్కడ కమ్మ సంఘానికి సంబంధించినటువంటి 5 ఎకరాల భూమిని ఈరోజు అక్కడ ఇప్పించేసి ఆ పక్కనే ఉన్నట్టు 23 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గులాబీ లీడర్ కన్నేషన్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి అది ఎవరు, ఎవరా ఆ దొంగ, ఎవరా కబ్జాదారు అనేది వివరాలు బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ మరి బయట పెడతానే ఆశాభావంతో వ్యక్తం చేస్తూ ఉన్నాం. లేకపోతే మీరు కూడా దోషులుగా చిత్రీకరింపబడతారు అందులో నో డౌట్. వాస్తవంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న 2.3 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన అనుచరులు బినామీలను ప్రోత్సహించి కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఉన్న పలంగా సర్కారు భూమిలో యాక్టివిటీ స్టార్ట్ కావడంతో ఆ భూమిని రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కబ్జా పర్వానికి బీఆర్ఎస్ రూలింగ్లోనే బీజం పడిందనే టాక్ ఉంది. గులాబీ బాస్కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ప్రజాప్రతినిధి ఆ భూమిని కమ్మ సంఘానికి కేటాయించే విషయంలో చక్రం తిప్పి పక్కనే ఉన్న 2.3 ఎకరాల భూమిని కొట్టేసేందుకు ప్లాన్ వేసినట్టు చర్చ జరుగుతోంది. సో హైటెక్ సిటీ సమీపంలో ప్రస్తుతం మార్కెట్ ధర ఎకరం 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు పలుకుతున్నది. అంత విలువైనటువంటి భూమిని తన ఖాతాలో వేసుకునేందుకు ఓ గులాబీ ప్రజాప్రతినిధి భారీ స్కెచ్ వేశారు. తనకున్న పరిచయాలతోటి సుమారు 2.3 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా సదర్ లీడర్ తెర మీదకి రాకుండా జాగ్రత్తలు తీసుకొని మొత్తం కథ నడిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. స్థానిక అధికారుల పాత్రపై అనుమానాలు. 3 ఏళ్ల క్రితమే ఆ కబ్జాకు ప్లాన్. అంటే కోర్టుకు పోకపోతే ఆల్రెడీ ఆ 2.3 ఎకరాలు హాంఫట్ అయ్యేది. అంటే ఇలా వందల వేల ఎకరాల భూములు ఈరోజు బీఆర్ఎస్ ఎవరైతే కబ్జాదారుల కనుసన్నల్లో ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాటిపైన మరి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో కాంగ్రెస్ ప్రభుత్వం చూడాల్సిన అవసరం అయితే ఉంది. వాస్తవంగా చాలా వేల ఎకరాల భూములు ఈరోజు అన్యాక్రాంతమైనవి. చూద్దాం మరి నిజంగా అంత చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకంటే ధరణి చూస్తామని, ధరణి పేరు మారుస్తామని చెప్పి ఇంతవరకు మార్చలేదు. అదేవిధంగా ధరణిలో అనేకమైన సమస్యలు తీరుస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ దానిపైన పని అక్కడ ఎవరైతే కమిటీ వేశారో కమిటీ వేగవంతంగా పూర్తి చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం.